ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి స్వీట్ రెసిపీ చేస్తున్నాము. గోధుమ పిండితో హల్వా. మెజర్మెంట్ చూపిస్తాను. ఏ కప్పుతో మనం మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో మనం ఈ హల్వా అనేది ప్రిపేర్ చేయాలి. ఈ కప్పుతో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాము. 3/4 కప్పు నెయ్యి తీసుకోవాలి. చూస్తున్నారా, ఇదైతే 1 కప్పు. ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాము. ఇదే కప్పుతో చూస్తున్నారా 3/4 కప్పు వచ్చేసి బెల్లం. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కప్పు నిండా తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని అదే కప్తో చూస్తున్నారా 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా నెయ్యి తీసుకోవాలి. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా సేమ్ అదే మెజర్మెంట్తో ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. జీడిపప్పు, పుచ్చపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ యూజ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంత నెయ్యిలో ఎందుకు మీరు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని చేయొచ్చు కదా అని రావచ్చు. ఇది మొత్తంలో ఎందుకు వేసామంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేయించిన వెంటనే మళ్ళీ మనం ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, ఆ గోధుమ పిండి వేయాలి దీంట్లో. చూస్తున్నారు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అయ్యాయి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి మొత్తం దీంట్లో వేయాలి. ఇలా మొత్తం మెజర్మెంట్ ఉంటేనే మనకి కరెక్ట్గా వచ్చిద్దండి. చూస్తున్నారా గోధుమ పిండి అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. అడుగు అంటకూడదండి, అస్సలు అడుగంటితే బాగోదు. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వచ్చింది మనకి. చక్కగా బాగా ఫ్రై అవ్వాలి. $10 minutesలో 15 minutesలో అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది మనకి ఇది ఇలా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇలా బాగా ఫ్రై చేయాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి యాడ్ చేయొచ్చు, లేకపోతేనేమో ఆయిల్ యూజ్ చేయొచ్చు. నేను ముందుగానే చెప్పాను కదండి, మనకి ఏ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటే అదే కప్తో మనం మొత్తం హల్వా కంప్లీట్ అయ్యే వరకు ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కప్పు మెజర్మెంట్ తేడా వచ్చిందంటే కంపల్సరీ హల్వా అనేది పర్ఫెక్ట్గా రాదు. మైదా పిండితో కాకుండా ఇలా బెల్లంతో గోధుమ పిండితో చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ అండి. సూపర్గా ఉండిద్ది. ఇలా ఫ్రై చేయాలి. దాన్ని అలానే వదిలేయకూడదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతాం మటు కాకూడదండి, ఎందుకంటే అడుగండిద్ది. చూస్తున్నారా నాకు అసలు ఎక్కడ అడుగు అనేది అంటట్లేదు. ఇది మనకి వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చిద్దండి. మనకి వేగిందని ఎలా తెలిసిద్దంటే మంచి బాగా స్మెల్ వస్తేనే ఈ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూస్తున్నారా ఇందాకటికి ఇప్పుడు కలర్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఇదే కప్తో 2 కప్స్, ఈ కప్తో 2 కప్పుల నీళ్ళని మరగపెట్టుకోవాలి. చూస్తున్నారా ఇది 2వ కప్పు. చూస్తున్నారా ఇది అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం తురుము. చూసారా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం తురుము దీంట్లో యాడ్ చేయాలి. దీంట్లోకే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్. ఇప్పుడు మొత్తం ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి ఈ హల్వాకి. నేను వచ్చేసి బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఏ బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలిసే విధంగా ఇలా వీడిగా కలపాలి. చూస్తున్నారా ఇలా మొత్తం కలిసిపోయింది. చూసారా ఇప్పుడు మనకి మరిగించిన వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఇంక మరిగించిన వాటర్ అండి, పొగలు వస్తున్నాయి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి. వాటర్ పోసే కొద్దీ చిక్కబడిపోతుందండి.
అలా లాస్ట్లో మొత్తం పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. స్వీట్కి సాల్ట్ కొద్దిగా తగిలితేనే టేస్ట్ బాగుంది. మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా స్పీడ్గా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఎక్కడ ఉండలు అనేది మనకి ఎక్కడా లేవు. ఇలా కొద్దిగా సేపు కలుపుతూనే ఉండాలి. ఇలాగా చూస్తున్నారండి, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పైన అయినా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను. అసలు మనకి బాండీకి అనేది ఎక్కడా అంటుకోలేదు. చూడండి, చూస్తున్నాను, మనకు బాండీకి అనేది ఎక్కడ అంటుకోలేదు, గుల్లగా వచ్చేసింది. సత్తెనపల్లిలో ఇలాంటి హల్వా దొరికిద్దండి, సూపర్గా ఉండిద్ది. సేమ్ అదే స్టైల్లో ఉండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు వంటలు ఇది 10 minutesలో అయిపోద్ది. ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోవచ్చు స్వీట్ తినాలంటే. చూస్తున్నారా, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకున్నాం కదా, ఇలా ఒక గిన్నె తీసుకొని, నేనైతే డిజైన్ గిన్నె తీసుకున్నాను. పిల్లలకైతే డిజైన్గా ఉంటే నచ్చింది కాబట్టి ఇలా గిన్నెకి మొత్తం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేశాను ఇలా. ఇప్పుడు ఈ హల్వా మొత్తం ఈ గిన్నెలోకి స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా పెట్టాలి. అసలు ఎక్కడ హల్వా అనేది కొద్దిగా కూడా కళాయికి అంటుకోలేదండి, నీట్గా కడిగినట్టుగా ఉంది. చూపిస్తాను అది కూడా. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి దీన్ని. ఇది చల్లారినాక సూపర్ టేస్ట్ ఉండిద్ది. వేడిగా ఉన్నప్పుడు పెద్ద టేస్ట్ అర్థం కాదు, చల్లారినాక సూపర్గా ఉండిద్ది. ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారినాక కేక్లా కట్ చేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. ఇదేనండి మన గోధుమ పిండి హల్వా. చూస్తారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది కళాయి కూడా చూపిస్తాను. చక్కగా అసలు నీట్గా కడిగినట్టుగా ఉంది. చూడండి, ఎక్కడ కొద్దిగా కూడా అంటుకోలేదు. పర్ఫెక్ట్ స్టైల్లో కుదిరింది హల్వా. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా కుదిరింది. నేను వచ్చేసి బెల్లం పౌడర్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది, హెల్దీ. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను. దీని మీద బాదం పప్పు కానీ అవి కూడా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా చల్లుకోవచ్చండి. నేను మళ్ళీ కట్ చేసేటప్పుడు మళ్ళీ తీస్తాను వీడియో. బాయ్ ఫ్రెండ్స్.